అనంత కరుణామయుడు అపార కృపాశీయుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభించున్నాను. వేదికన అలంకరించిన పెద్దలకు, నా తోటి వక్తకు, అలాగే ఎంతో దూరం నుంచి అత్యాసక్తితో కూడి వచ్చిన మీ అందరకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మరి ఆసక్తితో వచ్చిన క్రైస్తవ సోదరులకు దేవుని నామం బట్టి వందనాలు. ప్రత్యేకించి ఇక్కడికి రావాలంటే, ఇలాంటి డిబేట్స్కి రావాలంటే ఆలోచించాలి. కానీ ఏ ఆలోచన లేకుండా నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి మేడం గారు, మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ మేడం గారికి ప్రత్యేకించి వందనాలు. మీరు దేవుని రాజ్యానికి చాలా దగ్గరగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే మనకు కొన్ని బయలుపడతాయి. చర్చ ఎందుకండి, మనం నమ్మాం కదా, మనం విశ్వాసం కదా అనుకుంటాం. కానీ కొన్ని వాస్తవాలు ఇలాంటి విషయాల్లోనే బయటపడతాయి. సో బ్రదర్ చెప్పారు, నేను మళ్ళీ దాన్ని తిరిగి చెప్పక్కర్లేదు. తోటి వక్త చెప్పారు, మా మధ్య ఏం డిస్కషన్ జరిగిందో అంతా చాలా చక్కగా చెప్పారు. కానీ ఒకటి బై మిస్టేక్ చెప్పారు. ఏంటంటే, నాకు ఆయన ఇలానే చెప్పలేదు, ఇస్లాం స్వీకరించాలని చెప్పలేదు, సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని. అది రాంగ్. ఇస్లాం స్వీకరించుంటే ఈరోజు రాజ్ కుమార్ ఉన్నాడు ఇక్కడ, ఉమర్ ఫారూక్ని మాట్లాడారు. ఉమర్ ఫారూక్ అని అక్కడ పేరు పెట్టాలి. నేను దొంగని కాదు, సంతకం చేసే సిగ్నేచర్ చేసి దొంగ చేస్తారా? కాదే. నేను ఒకటి చెప్పి ఒకటి చేయలేదు. సంతకం పెట్టక ముందు నేను రాజ్ కుమార్గా ఉన్నాను. నేను చెప్పాను, బోర్డు నాకు లేదు, ఎందుకంటే బోర్డు ఉంటే డబ్బులు వస్తాయి, ఆ బోర్డు నాకు అక్కర్లేదు, కాబట్టి అటువంటి వ్యక్తిని కాదు, అందుకే నేను బోర్డు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అని చెప్పాను. సరే బ్రదర్ ఓకే అన్నారు. నేను సంతకం పెట్టి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నేను ఇస్లాం స్వీకరించాను. అల్లాహ్ తఆలా నా కృప నా మీద చూపినందుకు సర్వసత్య మార్గానికి నేను వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి బ్రదర్ నన్ను అడిగినప్పుడు వెంటనే చెప్పాను, ముఖ్యంగా ఆయన చెప్పాను, సారీ బ్రదర్, ఇది అనుకోకుండా యాక్సిడెంట్గా జరిగింది, కాబట్టి మీరు ముందు ఎలా అయితే అనుకున్నారో నేను అలాగే మాట్లాడుతాను. కాబట్టి అది సహోదరులు అర్థం చేసుకోండి, నేను వేరే రకంగా నేను మాట్లాడలేదు. ఎందుకంటే అందుకనే మీరు ఆ పేరు వేయించినందుకు, యావే సమాజం వేయించినందుకు నేను బాధపడ్డాను. కానీ సో నేను అర్థం చేసుకున్నా మీ యొక్క పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని ప్రత్యేకంగా అభినందించాలండి. తాను తెలుసుకున్నది ఎదుటివాడికి చెప్పాలి, ఏదైనా చెప్పాలి. నేను కదిపినప్పుడు ఆయన వెంటనే బ్రదర్ చేద్దాం, ఆలోచన ఉంది నాకు, చెయ్యాలి మనం ఏదన్నా అన్నాడు. ఇలాగా అనేకమైన విషయాలు, మరి అనేకమైన రకాల మనుషులు ఉన్నారు. అటువంటి విషయంలో మరి బ్రదర్ గారిని ప్రత్యేకంగా నేను ప్రభుదాస్ గారిని హృదయపూర్వకంగా అభినందించినాం బ్రదర్. సో ఇక మనం లేఖనాంశానికి వస్తే బ్రదర్ అజయ్ గారు వచ్చారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఆయన కూడా నేను అనుకున్నాను, ఈయన మిస్ అవుతున్నాడు ఏంటి ఇటువంటి విషయాల్లో అని చెప్పేసి అనుకున్నాను. కానీ కరెక్ట్గా తీసుకొచ్చారు, వెరీ గుడ్. అయితే సహోదరులు చెప్పారు, యేసు లేఖనానుసారం యేసు దేవుడా అని. యేసు దేవుడా అంటే దేవుడే అని చెప్పేసి ఆయన చెప్పాలి. దేవుడే అని చెప్పకుండా సృష్టించిన వాడిని పక్కకి తప్పించి యేసు దేవుడు అని ఆదికాండంలోకి వెళ్ళి అక్కడ యెహోవాను చూపించి మళ్ళీ కిందకు వచ్చి శరీర యేసును చూపించి అటు చేసి ఇటు చేసి ఎటు వెళ్తున్నారు ఆయనకు ఒక క్లారిటీ లేదు. సృష్టి చేసింది యెహోవా యేసా? అక్కడ యెహోవా చేశారనుకో యెహోవాకు చెందుద్ది, అక్కడ యేసు అని పేరు అనుకో యేసుకు చెందుద్ది. ఫస్ట్ క్లారిటీ మిస్ అవుతున్నారు మీరు. ఇంతకీ మీరు ఏ స్టాండర్డ్? మీ స్టాండర్డ్ ఏంటి? ఇద్దరు కలిపి చేశారా, ఒకటి చేశారా, ఈయన చేశారా? సృష్టిని తయారు చేయదు. ఫస్ట్ యేసు పుట్టినవాడు, దేవుడి చేత పుట్టించాడు, దేవుడు పుట్టించాడు. ప్రతి సృష్టి చేయడానికి హక్కు లేదు. ఫస్ట్
సో అదంతా మీకు నేను లేఖనాంశాన్ని నేను చూపిస్తాను. అసలు మొట్టమొదటిగా దేవుడు అనే పేరుకి యేసు లేదు అక్కడ. భూమి ఆకాశం సృజించింది ఎవరు? రాజకుమారిగా చెప్పాలి. పిడక కొట్టింది ఎవరు? రాజకుమారి చెప్పాలి. పేడ ఎత్తింది ఎవరు? రాజకుమారి. రాజకుమారే చెప్తాడు ఇక్కడ, మరొకడు చెప్పడు. నన్ను పిలిచి ఇంకోటి ఎందుకు చెప్తాడు? కాబట్టి దయచేసి చెప్పాడు, మధ్యలో ఆపద్దు. చెప్పండి 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 అన్నారు కాబట్టి చాలా చక్కగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సత్యాన్ని గ్రహించండి. మొట్టమొదటి చూద్దాం, భూమి ఆకాశం సృజించింది ఎవరు? ఆదికాండం 1:1 బ్రదర్ గారు అన్నారు, ఆదికాండం ఆది నుంచి ప్రకటన గ్రంథం పాదాకనే నాకు తెలుసు 400 లేఖనాలు ఉన్నాయన్నారు. సో టైం లేదు కాబట్టి ఆయన తీసి ఉండకపోవచ్చు. కొన్ని లేఖనాలు ఆదికాండము 1:1 ఎవరు సృష్టించారండి? చూద్దాం. భూమి ఆకాశం సృజించే ఎవరు? దేవుడైన యెహోవా భూమి ఆకాశం సృజించను. ఆదికాండం 1:5. రాత్రిని పేరు పెట్టింది ఎవరు? దేవుడైన యెహోవా. ఆకాశం పేరు పెట్టింది ఎవరు? దేవుడైన యెహోవా. భూమికి పేరు పెట్టింది ఎవరు? దేవుడైన యెహోవా. ఇలా చూసుకుంటూ పోతే 40-50 క్వశ్చన్స్ అందులో దేవుడైన యెహోవా చేశాడు, యెహోవా చేశాడు, యెహోవా చేశాడు. యేసు దూరాడా లేదా తర్వాత సంగతి. యెహోవాలో యేసు ఉన్నాడా, యేసులో యెహోవా దూరాడా అనేది తర్వాత సంగతి చూద్దాం. ముందు తయారు చేసిన ఎవడో కావాలి. యేసు తర్వాత వచ్చినవాడు, 2016 శతాబ్దంలో వచ్చినాడు. అంతకన్నా ముందు ఉన్నాడా లేడా? ప్రకటనగా పాత నిబంధనలో యేసు అని పేరు చూపించి నువ్వు ఎక్కడైనా చూపించగలవా? దేవుడని యెహోవా బోర్డు తీసుకొచ్చి యేసుక్రీస్తు పెట్టింది ఆయన. అది బోర్డు మార్చకూడదు. బోర్డు మార్చితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకే బోర్డు, మొదటి ఆజ్ఞ, మొదటి పలక, మొదటి ఆజ్ఞ ఏమైంది? మొదటి పలక మీద మొదటి ఆజ్ఞ ఏది? నిర్గమాకాండం 20:1 మొదటి పలక మీద మొదటి ఆజ్ఞ. నిర్గమ 20 నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యేసుని ఎలా తీసుకొచ్చావు నువ్వు దేవుడని? ఉండకూడదు అని సర్వాన్ని సృష్టించమని సృష్టి చెప్తుంటే కొత్త దేవుడిని తీసుకొస్తారా? ఎక్కడి నుంచి వచ్చాడు మీకు కొత్త దేవుడు? బైబిల్ చెప్తుందా? బైబిల్ ఏం చెప్తుంది? యెషయా 40:43-10-11 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు బైబిల్ అంతా చెప్తుంటే ఆయనకి తెలియంది మీకు తెలిసిందా? యెషయా 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేయనంటే పాపం తుడిచివేశాడు ఆయన. ఎవరిచ్చారు నీకు అధికారం? అందుకే యేసు ఆ పని చేసినప్పుడు వాళ్ళందరూ క్వశ్చన్ చేశారు, ఎందుకు నువ్వు ఈ పనులు చేస్తున్నావు? ఎందుకు నీకు ఈ ప్రయాసం? ఎందుకు ఈ అవసరం ఏంటి నీకు? సో అక్కడ యేసే వారికి సమాధానం కొన్ని చెప్పలేదు. నాని ఉంటే పట్టండి, అది ఉంటే పట్టండి అని చెప్పారు తప్ప, అయితే ఇది అలా అయితే మేము చెప్పమంటే అయితే నేను చెప్పనండి. ఎందుకు? నీకు ఉన్నప్పుడు చెప్పచ్చు కదా. వాళ్ళని క్వశ్చన్ చేసి మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేసి ఎందుకు దాటి వేయాల్సిన అవసరం ఉంది? యెషయా 44:6 ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా వారి విమోచకుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఇది బైబిల్, అకార్డింగ్ టు బైబిల్ లా. యెషయా 45:5-6 నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు. ఆయనకి తెలుసండి. తర్వాత చాలామంది ఇలాంటి వాళ్ళు వచ్చి చెట్టుకు గుడ్డ కట్టారనుకో, తెలియనోడు వచ్చి దండం పెట్టుకుపోతాడు. ఇలాంటి వాళ్ళు వస్తారని ఆయనకు తెలుసు. కాకపోతే చాలా బైబిల్లో సగం చాలా కంప్లీట్. పాత నిబంధన అంతా నేనే నిన్ను నిర్మించమని అనేకమైన చోట్ల చెప్పాడు.
కానీ నేను యేసుగా మారతాను అని ఎక్కడా చెప్పలేదు. సో అకార్డింగ్ టు బైబిల్లో లేకపోతే అది మనం నమ్మకూడదు. నేను యేసుగా వస్తాను సుమా, తస్మాత్ జాగ్రత్తని ఎక్కడా చెప్పలేదు. నేను చచ్చిపోతాను సుమా, తిరిగి నాకు నేను లేచిపోతానని ఎక్కడా చెప్పలేదు. సో ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి. యెషయా చూద్దాం. ఇవన్నీ ఆయన చెప్పినవి అని ఎందుకు నోట్ చేసుకోలేదంటే, ఆయన చాలా కష్టపడ్డారు ఆయన. ఎందుకంటే ఆయనలో ఒక తపన ఉంది. ఆయన్ని అభినందించలేక ఉండలేకపోతున్నాను. ఆయనలో ఒక తపన, ఒక ఆవేశం ఉంది. ఎందుకని? ఈయన ఎలాగన్నా నేను ప్రూవ్ చేయాలా, ఈయన నేను ఎలాగన్నా నిలబెడతాను, నిన్ను నిలబెట్టాలంటే ఈయనకన్నా ముందు వచ్చిన చూడాలి. యెషయా 46:9 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు నేనే, నేను తప్ప మరి ఎవడు లేడు లేడు లేడు. బైబిల్ అంతా చూసుకోండి మీరు. ఇవి నేను కాపీ కొట్టినవి కాదు, ఇదే బైబిల్లో ఉన్న విషయాలు. ఆదికాండం నుంచి మలాకీ దాకా యెహోవా ఉన్నాడు. నేనే నా చిత్తానుసారంగా సమస్తము చేశాను అంటున్నాడు. నేను యేసుగా వస్తాను వాక్యం ఒక్క చోట మీరు చూపించగలిగితే, పాత నిబంధనలో ఉన్న యెహోవా యేసుగా నేను కిందకు వస్తాను ఒక్క చోట మీకు చూపించినట్లయితే, ఈరోజు మీరు నేను ఇక్కడ కూర్చోం, అందరూ చాలామంది ఫాలోవర్స్ తయారైపోతారు. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మాట్లాడేది అసలు మనకి క్లారిటీ ఉందా? చూద్దాం. 1 సమూయేలు 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. సమూయేలుకు తెలిసింది, మీకు తెలిసింది సమూయేలుకు తెలియదు. అయితే మీకు తెలిసింది ఆనాడు సమూయేలుకు తెలియదు. ఎందుకని? ఈ స్టేట్మెంట్ ఎవడు లేకపోతే పాప ఆయన తెలియకంటాడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు. మన దేవుడి వంటి ఆశ్రయ దుర్గం ఏదీ లేదు. మన దేవుడైన ఆశ్రయ దుర్గం, యెహోవా వంటి ఆశ్రయ దుర్గం మరి ఏదీ లేదు. దుర్గం అంటే ఏంటండి? ఆర్చి. 2 సమూయేలు 7:22 కాబట్టి దేవా యెహోవా నీవు నిత్యమై ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. మేము విని దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప వేరొక దేవుడు లేడు. రాడని ఒకప్పుడు చెప్పిన తర్వాత యెహోవా తన శాసనము మార్చువాడు కాదు. ఒక్కసారే మొదటి పలక మీద మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఈనాటికి ఉండకూడదు. వై? ఇంకొకడు వచ్చాడంటే ఆయన దేవుడు కాదు అని. నీకు లాంటి వాళ్ళు 100 మంది ఉండొచ్చు, ఆయనకి లాంటి ఒకడు రాకూడదు. లా ఒప్పుకోదు. నువ్వు నేను గొడవాడుకునేది దీని గురించే. మనకలాగా ఆయన కూడా ఇద్దరు ఉంటే, దేవుళ్ళలో యెహోవా వంటి దేవుడు ఒకడు లేడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సో ఒకవేళ అలా వెళ్తే దేవుళ్ళలో కూడా యెహోవాయే దేవుడు తప్ప మళ్ళీ ఇంకొకడు రాకూడదు, రానివ్వడు. యెహోవా తప్ప మరొకడు లేడు అని బైబిల్ చెప్తుంది. మీరు యేసు దేవుడు అని ఆ బోర్డు తీసుకొచ్చి ఈయనకేశారు. ఇది లేఖనం చెప్తుందా? పరిశుద్ధాత్మతో నిన్న పౌలు గారు చెప్తున్నారా? సహోదరు చెప్పిన లేఖనాలన్నీ ఎక్కువ శాతం పౌలు గారే చెప్పారు. సో దాని గురించి నేను మరి చాలా అభినందించాలి. ఎందుకంటే ఆయన మాటలు తీసుకుంటే ఫాలో అయిన వాళ్ళు చాలామంది ఇరుకులో పడిపోతారు. కాబట్టి కొన్ని మనకు తెలియని ఉన్నాయి. 1 రాజులు 8:23 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుని పైనున్న ఆకాశమందేను కింద భూమి అందేను నీ వంటి దేవుడు ఒకడును లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచుకుని నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చినట్టు కనికరము చూపు ఉండువాడవే ఉన్నావు. బైబిల్ ఎక్కడ చూసుకున్నా నీవే దేవుడు, ఇంకొక దేవుడు రాడు. బైబిల్ నాలెడ్జి, బైబిల్ తెలుసున్న ప్రముఖులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ బైబిల్తో వచ్చిన చిక్కు ఏంటంటే,
ఎవరు ఎలా చదివితే వాళ్ళకి అలా అర్థమైపోద్ది. ఎవరు ఎలా చదివితే వాళ్ళకి అలా అర్థమవుద్ది. నాకు ఇలా అర్థమైంది. కాబట్టి నాకు తెలుసున్నది నేను చెప్తున్నాను తప్ప మీకు టైం ఉంటే తర్వాత మాట్లాడదాం ప్లీజ్. బైబిలే మాట్లాడుతున్నాను నేను. ఒకటో రాజులు 8వ అధ్యాయం 60 వచనం. అప్పుడు లోకమందు జనులందరూ యెహోవాయే దేవుడని, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడని తెలుసుకుందురు. లోకమంతా ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకుంటారంట. మరి ఈయన దేవుడు ఎలా అయ్యాడో చూద్దాం. హోషేయ 13వ అధ్యాయం 4వ వచనం. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యెహోవాకు నేనే మీ దేవుడను, నన్ను తప్ప ఏ దేవుడు నువ్వు ఎరగవు, నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు. అందుకని ఆయనే ఈయనగా మారిపోయా. మీరు మార్చుకుంటున్నారా? ప్రభుదాస్ గారు మార్చుకుంటున్నారా? వేరొక రక్షకుడు లేడంటున్నాడు కాబట్టి, ఈయన రక్షకుడని వచ్చాడు కాబట్టి, దూత చెప్పింది కాబట్టి ఆయనే ఈలాగొచ్చాడు. ప్రభుదాస్ గారు అనుకోవడం కాదు. నా మాజీ గురువు గారు ఉన్నారు, ఒకప్పుడు వీళ్ళకన్నా ముందు బోధించింది ఆయనే. ఆయన మొత్తం అల్లగల్లో చేసి పాడేశాడు. ఎక్కడే ఉన్నారు ఆయన కూడా. సో ఆయన అడిగితే నాయన ఇప్పుడు నన్ను కెలకరా బాబు అంటున్నాడు. ఎందుకని? సమస్తం గడ్డ ఊడిపోయే సమయానికి, రాలిపోయే సమయానికి ఆయనకి ఇప్పుడు జ్ఞానం వచ్చింది. సో ఈ ఆయన ఒకటి కాదు సుమా. ఆయన వేరే, ఈయన వేరే. ఈయన దేవుడా కాదా అంతవరకే. కాబట్టి ఈయన దేవుడు కాదనడానికి నేను దేవుడు కాదని చెప్పను. ముందున్నది ఎవరో ప్రూవ్ చేస్తున్నారు ఫస్ట్. ఆయన ఏమనంటే ఏ శిల అయితే దేవుడు కాదా, అలా అయితే దేవుడు కాదా, రాజకుమార్ చెప్పాలి. నేను చెప్తాను కరెక్టే, కానీ ముందున్నది ఎవరో అది నేను ప్రజెంట్ చేస్తున్నాను. అప్పుడు దయతో నా సహోదరులు అందరూ కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను యేసువారు అంటే నాకు చాలా అభిమానం. ఒకప్పుడు ఆయన కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాను. ఆయన కొరకు నా ఫ్యామిలీని విడిచిపెట్టేశాను. ఆయనే రక్షకుడు. నేను సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాను ఈ రోజు నాడు ఒకప్పుడు. కాబట్టి మీకన్నా నాకు ఆయన చాలా గౌరవం. ఎందుకంటే ఒకప్పుడు ఆయన సువార్త చేశాను నేను, కానీ సత్యం తెలుసుకున్నాను. ఈయన తర్వాత ఇంకా ఉంది, ఈయన తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ ఆగిపోయాం. చాలామంది సహోదరులు ఇక్కడే ఆగిపోయారు. ఆగిపోవడం కాదు, యేసు మార్గం అని తెలుసుకున్నాం. అప్పుడు మార్గం అని తెలుసుకుని ఏం చేసాం? మార్గానికి దండేసాం. మార్గానికి దండ కాదు, యేసు మార్గం ఎక్కడికి? తండ్రి యొద్దకు. అంటే వేరొకడు కలడు. ఆయనే దేవుడు. యేసు దేవుడు కానే కాదు. ఆయన దేవుడు అనేది ఒకడు ఉన్నాడు. కాబట్టి ఆయన యొద్దకు వెళ్దాం. ఆయనే ఈయనగా వచ్చేసారని చాలా భ్రమలో ఉన్నారు. ఎందుకంటే ఆయన యేసు దేవుడని కంపేరింగ్ చేసుకుంటూ వచ్చారు, కానీ యేసే దేవుడు సృష్టించింది యేసే అని పాత నిబంధనలో ఒక్క లేఖనం చూపించలేదు. యెహోవా చేసిన సృష్టిని యేసుకు మలుచుకున్నారు తప్ప, యేసు పాత నిబంధనలో ప్రభు అయిన యేసు ఆకాశమును కలుగజేసెను అని ఎక్కడ ఒక చోట చూపించలేకపోయారు. కాబట్టి ఒకవేళ ఆయనే ఈయనైతే, యోబు గ్రంథము 36:22 ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడైన ఘనత వహించిన వాడు, ఆయన పోలిన బోధకుడు ఎవడు? ఆయన పోలినోడు కూడా ఎవడు లేడు. యోబు 10:4 నీ నేత్రము నల్లటి నేత్రం వంటివా,
నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించదువా? యెహోషువ 22:2. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు సంగతి మనకు తెలియను. ఇశ్రాయేల్ మొత్తం అందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, మరి ఎవరును. ఆయన ఎన్నో చోట్ల చెప్పాడు, నేను మారని వాడని. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా, ఇప్పుడు ప్రభుదాస్ గారు అనుకున్నట్టుగా మారని దేవుడు ఇంతకీ. అప్పుడే చెప్పాడు, నేను మారను, మార్పు లేని వాడను, యేసుగా మారే మార్పు లేని వాడను. కాబట్టి ఆయన యెహోవాకి ఉన్నాడు తప్ప యేసుగా రాలేదు. ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి. రెండవ రాజులు 5:15. అప్పుడు అతడు తన పనివారితో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందున నిలిచి, చింతగించుము, ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంత యందును మరి ఒక దేవుడు లేనని ఎరుగుదును. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కడే, మరొకడు లేడు. అసలు మెయిన్ దేవుడైన యెహోవాకి ఇష్టపడిన విషయం ఏంటంటే వేరొక దేవుడు ఉన్నాడని నీ నోట రానియద్దు అని చెప్పాడు. వేరొక దేవుడు అనే పదం నీ నోట కూడా పలకనివద్దు అని చెప్పాడు. కానీ తెలిసి మనం తప్పు చేసినాం, యేసు దేవుడు అంటున్నాం. యేసు దేవుడు అనే కన్నా ఆయన చాలా చోట్ల, ఇందాక బ్రదర్ చెప్పారు తోమా గారి విషయంలో, నా దేవా అని రొమ్ములు బాదుకుని ఆయన మొక్కినట్టుంది. అంతెందుకు, ఇంకా ఆయన చాలా చూపించలేదు. ఆయన పుట్టినప్పుడు చాలామంది ఆయన దగ్గరికి 3 జ్ఞానులు వస్తారు, వచ్చి వాళ్ళు ఆయనకి సాగిలపడి మొక్కి చాలామంది చేశారు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఆయన ఇంకా తదుపరి చెప్తారేమో. అటువంటి చాలా విషయాలు ఉన్నాయి. సో బైబిల్ అంతా చెప్తుంది. కీర్తనల గ్రంథము 144:3, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టేటు వారు ఏపాటి వారు. అలాగే కీర్తనలు 89:6, మింటను యెహోవాకు సాటైన వాడు ఎవడు, దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఒకవేళ అలా అనుకున్నా సరే ఆయన్ని సాటి అయిన వాడిని చేయడానికి మనకు అథారిటీస్ లేవు. ఎందుకంటే ఆయన ఒక్కడే. కీర్తనలు 113:5, ఉన్నతములో ఆశీనుడైన మన దేవుడైన యెహోవా పోలి ఉన్నవాడు ఎవడు. సంఖ్య 23:19, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పింది చేయకుండా ఎక్కడా కూడా నేను యేసుగా వస్తాను అనేది పాత నిబంధనలో ఒక్క లేఖనం లేదు. ఆయన చూపించలేదంటే అందులో లేదు అని. ఎంతని లేదు కదా. సరే, యేసు దేవుడుగా వచ్చారు అన్నారు. యేసు దేవుడుగా వస్తే పైనుంచి రావాలా, కింద నుంచి రావాలా? దేవుడు అనేవాడు పైన ఉన్నాడన్న సంగతి ఆది కాలం నుంచి ఈ కాలం దాకా తెలిసిన విషయం. మనం ప్రార్థన చేసినప్పుడు ఎటువైపు చూస్తాం? పైకే. ఎందుకని? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కాబట్టి ఆయన సింహాసనం ఆసీనుడు అన్నాడు, పైనే ఉన్నాడు తప్ప కింద లేడు. మరి కిందకి ఎలా వచ్చాడు? ఈ భూమి మీదకి రావాలంటే ఎక్కడికి రావాలి? ఫస్ట్ ఈ భూమి మీదకి రావాలంటే ఎక్కడికి రావాలి? కొంచెం సౌండ్ తగ్గి, వాయిస్ బేసిక్. ఈ భూమి మీదకి రావాలంటే ఎక్కడికి రావాలి? దేవుడు ఎక్కడికి రావాలి? బ్రదర్స్ ఐడియా ఉందా? ఈ భూమి మీదకి మనిషి ఈ భూమి మీదకి రావాలంటే తల్లి గర్భంలోకి రావాలి మొట్టమొదటగా. ఆయన మనిషిగా వచ్చారు అని చెప్పారు బ్రదర్ ప్రభుదాస్ గారు.
అక్కడే కొంత ఇబ్బంది అయింది. మనిషిగా వచ్చిన వాడు నిరంతరం ఉన్నాడు అంటున్నాడు. ప్రాక్టికల్ ఇప్పుడు నేను నిరంతరంగా ఉంటాను అని ఎవడన్నా ఇక్కడ సైన్ చేయగలడా? చేయలేడు. ఎందుకని? ఇక్కడికి వచ్చిన వాడు ఉండడు. నిరంతరంగా ఈ భూమి మీద ఉండేవాడిని ఎవరిని తయారు చేయలేదు. మొట్టమొదటి ఆదాము తయారు చేశాడు, నిరంతరం నిత్యము ఉండేలాగా. తన మహిమను కోల్పోయాడు ఆదాము గారు. కాబట్టి ఇక్కడ నిత్యము ఉండేది ఎవరు లేదు. ఈ భూమి మీదకి వచ్చిన వాడు నిత్యము ఉండడు. ఫస్ట్ పైనుంచి వచ్చిన వాడు తప్ప, పైనుంచి వచ్చిన వాడు ఎవడైతే వాడు కిందకి వెళ్ళడు. మరి పైనుంచి యేసుదేవుడు అయితే పైనుంచి రావాలి. యేసుదేవుడుగా పైనుంచి వచ్చాడు. ఒక్క దూత చెప్పలేదు మనకి, కానీ ఆయనకి కనబడి ఉంటుంది. ఏ దూత ఏ ప్రవక్త ఈ బైబిల్లో చెప్పలేదు. పైనుంచి అదిగో యెహోవా యేసుగా దిగుతున్నాడు. చూడండి గలిలయ మనుషులారా, మీరు ఏమి చూస్తున్నారు? ఎలా అయితే వెళ్తున్నాడు అలాగే వస్తాడని చెప్పిన విట్నెస్ దూతలు ఆనాడు దిగేటప్పుడు ఏమైపోయారు? దిగిన తర్వాత వచ్చి ఈయన రక్షకుడు అని చెప్తున్నారు. దిగక ముందేమైపోయారు? ఎక్కడ చెప్పారు దిగక ముందు? చూద్దాం. యేసు వారి గురించి చక్కటి విషయాలు ఉన్నాయి. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ అద్భుతాలన్నీ తెలుసు. అద్భుతాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ భూమి మీదకి ఎలా వచ్చారు? మొట్టమొదటి రావాల్సింది తల్లి గర్భంలోకి ఆయన రావాలి. సో ఆయన ఎలా వచ్చారు చూద్దాం. ఎందుకు దేవుడు అనే పేరు కలిగిన వాడు మానవ అతీతంగా ఉండాలి. మానవుడు దేవుడు కాజాలడు. మొట్టమొదట తినేవాడు వెళ్ళేవాడు దేవుడు కానే కాదు. సింపుల్గా చెప్పాలంటే సహోదరులు అర్థం చేసుకుంటాను తప్ప ఇది నీచమైన వాడు కాదు. తిని అరిగించుకునేవాడు దేవుడు కాదు. కాబట్టి యేసు మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు అని చాలామంది చెప్తున్నారు. పరిశుద్ధుడు పాపం యేసే చెప్తున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపింపగలడు? ఎవరి స్టేట్మెంట్ ఇది? ప్రభు అయిన క్రీస్తు స్టేట్మెంట్. చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 14-15. యేసు వచ్చి ఎక్కడికి వెళ్ళారు చూద్దాం. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలెనని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుతున్నావా అని ఆయనను నివారింపజూసెను. అసలు యోహాను ఎందుకు వచ్చాడు? యోహాను దగ్గరికి ఈయన ఎందుకు వెళ్ళాడు? యోహాను ఎందుకు వచ్చాడు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినమయందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి యూదా అరణ్యంలో ప్రకటించుండెను. యోహాను వచ్చిన పని ఏంటండి? బాప్తిసం, మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇవ్వడానికి. మరి పరిశుద్ధుడు అతని దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకోవడానికి ఎందుకు వెళ్ళాడు? ఏ పాపము లేనివాడు యోహానికి బాప్తిసం ఇవ్వాలి తప్ప యోహాను చేత బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ డిబేట్ అనంతరం ఆయన మారిపోతారనో ఏదో అయిపోద్దని కాదు. ఆయన మారడు. వచ్చిన వాళ్ళు ఏమన్నా సత్యం తెలుసుకుంటారు. కాబట్టి మనం ఆలోచించుదాం. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలిగిన వ్యక్తి మారు మనసు నిమిత్తం యోహాను దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది, బాప్తిసం తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. అంటే ఏదో పాపం ఉంది, మొత్తం మీద ఏదో పాపం ఉంది, మనకి తెలియకపోవచ్చు, ఎక్కడ చెప్పు ఉండకపోవచ్చు. ఏంటన్నది చూద్దాం. అసలు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టెను. దేవుడు ఎలా వచ్చాడంట? మీరు అనుకున్న దేవుడు ఎలా వచ్చాడంట? స్త్రీ నుంచి వచ్చాడు. మానవ రహితమైన సంబంధం కలిగి ఆయన వచ్చారు బయటికి. దేవుడు ఎక్కడన్నా ఇంతకుముందు అలా వచ్చారా? దేవుడైన యెహోవా ఏ రోజైనా అలా వచ్చారా? ఎక్కడికైనా రాలేదు. కాబట్టి ఈయన స్త్రీ యందు పుట్టి, ఇంతకీ ఎందుకు పాపం నిమిత్తం బాప్తిసం తీసుకొని వచ్చాడు? పాపే రావాలి, మారు మనసు పొందడానికే రావాలి. కాబట్టి యోహాను దగ్గరికి వచ్చాడు. ఈయన ఎవరు ఎందుకు పుట్టాడు? స్త్రీ యందు పుట్టి. చూడండి,
స్త్రీ యందు పుట్టినవాడు ఎలా ఉంటాడు, ఏమి చేయాలి? యోబు పరిశుద్ధుడు అనుకుంటున్నాం కదా, యేసు పరిశుద్ధుడు అంటున్నాం కాబట్టి ఇక్కడ యోబు రాశాడు. యోబు 15:14 శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషి అవుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అని బైబిల్ చెప్తుంది. యోబు ఎప్పుడో స్టేట్మెంట్ ఇస్తే దాన్ని తొక్కి లోనకు తోసేసి యేసుక్రీస్తుని దేవుడు ఎలా చేశారు? స్త్రీ యందు పుట్టాడా లేడా? పుట్టాడు. అది 100% షూర్. ఈ రోజుకి ఇజ్రాయెల్లో అది ఉంది, ఆయన పుట్టిన స్థలం ఉంది, అన్నీ ఉంది. మనోళ్ళే వీళ్ళందరూ అక్కడ కట్టినోళ్ళే. యేసు సమాధి ఉంది, పుట్టిన స్థలం ఉంది, చాలా ఉన్నాయి, నడిచిన ప్లేసులు ఉన్నాయి. పుట్టాడనేది వాస్తవం. ఎవరికి పుట్టాడో అది అంత మరీ వాస్తవం. మరియమ్మ గారికి పుట్టారు. కాబట్టి స్త్రీకి పుట్టినవాడు ఎవడంట? నిర్దోషముడకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? యోబు 14:4 పాప సహితులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎలా ఎంత మేలు, అలాగూ ఎవడు పుట్టనేరడు. అంటే మళ్ళీ చదువుతాను. పాప సహితులో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవడును పుట్టనేరడు. చెడులోంచి మంచి రాదు, నీచమైన దాంట్లోంచి పరిశుద్ధమైనది రాదు. ఇది కరెక్ట్గా చెప్తున్నాడు. పాపం చేసేవాళ్ళలోంచి నీతిమంతుడు రాడు. ఇది బైబిల్ స్టేట్మెంట్ చెప్తుంది. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసిన మరణము అందరికీ ప్రాప్తి ఆయను. ఏలైనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకం ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపము చేయవారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. మనిషికి జన్మ పాపం, కర్మ పాపం 2 ఉన్నాయి. ఏ పాపం నిమిత్తం మారుమనసు పొందడానికి యేసు బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళాడో ఇక్కడ చాలా స్పష్టంగా అవుతుంది. స్త్రీకి పుట్టడమే అదొక పాపంగా పరిగణించబడింది. చూద్దాం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనమైన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. బాగా ఆలోచించుకోండి. వారు ఏకము కాక మునుపు ఆమె ప్రెగ్నెంట్ ఉంది. లూకాసు వార్త 1:30 దూత మరియా భయపడకము, ఇది దేవుని వల్ల నీకు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఇది చాలా స్పష్టంగా ఉంది లేఖనం. లూకా 1:34-35 అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే. ఈరోజు మనకు వచ్చిన డౌటు ఆ రోజే ఆవిడకి వచ్చింది. ఇదే దూత గాబ్రియేలు నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలా సాధ్యము? నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటే నీకు గర్భం వస్తుందని చెప్పి, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకోగానే నీకు గర్భం వస్తుంది. ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ఎలా వచ్చింది? ఇస్సాకుని కంటాం అని చెప్పినప్పుడు ఇస్సాకుకి తండ్రి ఉన్నారు, తల్లి ఉన్నారు, బీజం ఉంది. సంసోను కన్నప్పుడు, సంసోనుకు వాగ్దానం చేసినప్పుడు, సంసోను తల్లికి వాగ్దానం చేసినప్పుడు సంసోను తల్లి ఉంది, సంసోను తండ్రి ఉన్నాడు. అంటే అక్కడ బీజం ఉంది. బీజము లేకుండా వాగ్దానం ఎక్కడ చేయడు. కన్యక గర్భం ధరిస్తుంది, దాంట్లో ఏముంది? సృష్టికి వ్యతిరేకమైన కార్యము సృష్టికర్త చేయడు. ఎక్కడన్నా సృష్టికర్త చేసిన పనికి దానికి వ్యతిరేకంగా సృష్టికర్త చేయడు. సృష్టి అంటే బీజం కణంలో ఉండాలి,
ఒక వ్యక్తిని పుట్టించిన తర్వాత ఇదిగో ఇతనే అక్కడ నుంచి పాస్ చేయాలి తప్ప మరొక సృష్టి చేయడు. వ్యక్తి లేకుండా ఇది ఎలా సాధ్యం అంటే, అన్ని సాధ్యం అంటే ఏదైనా కలుపుకోవచ్చా? అకార్డింగ్ టు బైబిల్ లాగా ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఆదామును తయారు చేసే సృష్టి పరిశుద్ధాత్మ వల్ల గర్భం వస్తే ఇక్కడ సృష్టి చెప్తుంది ఎలా తయారు చేస్తారో. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మను. 22 తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటను స్త్రీగా నిర్మించెను. 4:1 సృష్టి కర్త సృష్టించిన తర్వాత ఆ సృష్టి ఎలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలో చెప్తున్నాడు. ఆదికాండం 4:1 ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. ఆదాము తన భార్యైన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కనెను. సృష్టి విధానం ఎలా ఉంటే సృష్టికర్త వ్యతిరేకంగా పైనుంచి తీసుకొస్తాడు. ఆ సృష్టి తీసుకొచ్చిన దానికి పేరు పెట్టుకుంటాం దేవుడు. దానికి సృష్టికర్త తాను సృష్టికి విరుద్ధంగా ఏమీ చేయడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇది ఎక్కడైనా చేయగలరా? చేస్తున్నారా? అంటే ఆయనకి ఏది సాధ్యం కాదంటే అది కరెక్ట్ వర్డ్ కాదు. ఏదన్నా మీరు ఒప్పుకోండి, తప్పులేదు. సృష్టికి భిన్నంగా ఆయన ఏది చేయడు. ఈ విషయంలో ఆయన చెప్తున్నాడు. సృష్టికి భిన్నంగా ఒక్క విషయం కూడా ఆయన చెప్పట్లేదు. చూడండి, ఆదికాండము 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలం నువ్వు నిరబంధంగా తినవచ్చును, అయితే మంచి చెడులు ఇచ్చి తెలియచ్చు వృక్షఫలం నువ్వు తినకూడదు, నీవు వాటిని తినమని నిత్యంగా చచ్చదవు. యోబు 1:15 దురాశ గర్భం ధరించి పాపము కనుగా పాపము పరిపక్వమై మరణము కను. 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించున్నాడు. పాపము లోకంలోకి వచ్చింది. అక్కడ పౌలు గారు చెప్పారు ఒక్క వ్యక్తి ద్వారా పాపం వచ్చిందని. ఇప్పుడు యోహాను యొద్దకు ఎందుకు యేసు గారు వెళ్ళి బాప్తిజం తీసుకున్నారు? స్త్రీకి పుట్టినందు నిమిత్తమే. సృష్టికర్త అయితే పైనుంచి రావాలి తప్ప గర్భం నుంచి రాకూడదు. సృష్టికర్త పైనుంచి సృష్టించాడు తప్ప కింద నుంచి సృష్టించలేదు. యేసుక్రీస్తు ఒక సృష్టి, దేవుడు పుట్టించును. యేసుక్రీస్తు చనిపోయిన సమయంలో యేసుక్రీస్తు దేవుడు లేపెను. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించుము అన్నీ ఈయన లింగం పద్మ పైకి పెట్టారు. ఆ పైన బోర్డులన్నీ ఈయన మెడలో వేస్తున్నారు, యేసు వారి మెడలో వేస్తున్నారు. అలాగ సృష్టికి వ్యతిరేకం. ఒకవేళ యేసుకి ఉందని అలాగని నేను ఒకవేళ రాంగ్ చెప్తున్నాను. యేసుక్రీస్తులో తప్పున్నదా పాపందా? పరిశుద్ధుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధుడైతే దేవుడే. కానీ పరిశుద్ధుడు పాపం నిమిత్తం మారు మనసు బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళకూడదు. బాప్తిజం ఇచ్చేవాడు మారు మనసు నిమిత్తం నీ మనసు మార్చుకోవడానికే. మరి ఏ మనసు మార్చుకోవడానికి బాప్తిజం ఇప్పటికి ఇలా కానిచ్చేసి అంటే ఎలా సెట్ అవుద్ది? లూకాసు వార్త 22:22-23-24 మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్ముడు శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిసూరి మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలను అని ప్రభు ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పనున్నట్లు గొప్పల జతనైన 2 పౌరపిల్లలను బలిగా సమర్పించుడు ఆయనను యెరూషలేము తీసుకుని పోయారు. ఆయనను ఎందుకు తీసుకెళ్ళారు? యెరూషలేము బలి ఇవ్వడానికే తీసుకెళ్ళారు. ఆయన నిమిత్తం శుద్ధి చేసుకోవడానికి బలి ఇవ్వడానికే తీసుకెళ్ళారు. ఇది ఎక్కడ రాయబడిందంట? ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడింది. ఎక్కడది? లేవియాకాండం 12:2-7 నీవు ఇశ్రాయేలుతో ఇట్టను ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కనియెడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలను. ఆమె తాము పుట్టు దినములు గడవగా కడగ నుండి దినములు లెక్కను బట్టి పురుటాలై ఉండవలను. 8వ దినము నాడు బిడ్డకు సున్నతి చేయింపవలను. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినముల నుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్తి వరకు ఆమె పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు. ఇది అకార్డింగ్ టు బైబిల్ లా ఉంది కాబట్టి ఆయన స్త్రీకి పుట్టాడు. కాబట్టి స్త్రీకి పుట్టకపోతే యోహాన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. నేను పైనుంచి వచ్చానని ఆయన ఎక్కడా ప్రూఫ్ చూపించలేదు. పైకి వెళ్ళడం మాత్రమే కనపడింది. అది 2 దూతల సాక్ష్యం చెప్తున్నారు. గలిలయ మనుషులారా మీరు ఏమి తేలి చూస్తున్నారు? యేసు ఎలా అయితే వెళ్ళాడో ఎలాగైతే వచ్చాడో అని చెప్పలా. ఎలా అయితే వెళ్తున్నాడో రేపు అలా వస్తాడు.
మరి దూత అబద్ధం చెప్పదే, ఎలా వచ్చాడో చెప్పడం మానేసి ఎలా వెళ్తున్నాడో చెప్తుంది ఏంటి అంటే అర్థం చేసుకోండి. గలతీ పత్రిక 3:14 ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తులని రాయబడి ఉన్నది. మరి ద్వితోపదేశకాండం 21:22 మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడేయమనుంది. యేసు దీన్ని బట్టి శాపగ్రస్తుడా పరిశుద్ధుడా? ఇదే బైబిల్. చంపి సిలువు బతుకుండా ఏరా నాయన, చంపి ఒకడు మరణ శిక్షకు తగిన పాపం చేస్తే వాడిని చంపి, ఇటువంటి పాపం మరొకడు చేయకూడదని శవాన్ని వేయాలి పైన. కానీ ఇక్కడ లేఖనం బ్రతికున్న వాడిని మ్రాను మీద ఎక్కించింది. ఆయన జీవాధిపతి 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 జీవునికి అధిపతి అన్నారు. లేఖనం చెబుతుంది మీరు జీవాధిపతిని చంపిరి. మీ వల్ల అవుద్దా? మీ మనుషుల వల్ల అవుద్దా జీవాధిపతిని చంపడం? చచ్చిపోయాడంట, పడుకున్నాడంట, 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడంట, తర్వాత లేచాడంట. ఎంత ఎవరు చెప్తున్నారు? డైరెక్ట్ ఆయన చెప్తున్నారా? ఆయన చెప్పట్లేదే. మా అత్తయ్య గారు తన అభిప్రాయం, తన సంతోషం గురించి ఆయనతో క్లోజ్గా ఉన్నాడు కూడా చెప్పుకున్నారు, అంతే తప్ప. 2 కొరింథీ 5:20 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అవినట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. పరిశుద్ధుడు 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 అని ఎవరినైతే మీరు అనుకుంటున్నారో అతన్ని బైబిల్ అంటుంది పాపి 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 అని చెప్తుంది. రోమాపత్రిక 8:4 దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమును శిక్ష విధించెను. బైబిలే చెప్తుంది పాపి అని. యోబు ఇందా చదివాను కదా, శుద్ధుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అని చెప్తుంది. ఇదంతా రోమాపత్రిక 6:10 ఏలయనగా ఆయన చనిపోవట చూడగా, ఏలయనగా క్రీస్తు చనిపోవట చూడగా పాపముల విషయమే ఒక్కసారే చనిపోయాను. ఎవరి నిమిత్తం చనిపోయాడు? పాపముల నిమిత్తం చనిపోయారు. ఆయన చాలా చోట్ల చెప్పాడు, ఎందుకొరకు వచ్చావంటే నేను మీ కొరకు రాలేదురా బాబు, మా బ్యాచ్ వేరే ఉన్నారు, నేను పాపులనే పిలువ వచ్చింది కానీ నీతిమంతులు పిలువరు. పాపులకు లీడర్, పాపుల బ్యాచ్కి లీడర్ అని చెప్తుంది ఇక్కడ. నేను పాపములే పిలువ వచ్చింది కానీ నీతిమంతులు నాకు అవసరం లేదు, వాళ్ళ తండ్రి రాజ్యంకి పోతారు, నాకు సంబంధం ఏముంది? నీవు పరిశుద్ధుడని ఎవరినైతే నమ్మావో ఆయనకి బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ చెప్పే మాటను పక్కన పెడదామా? సో ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది మనం? ఒక్కసారి ప్రభుదాస్ గారు ఆలోచించాలి. ఎందుకంటే మాట మాటికి దీనికి సమాధానం ప్రభుదాస్ గారు చెప్పాలి, ప్రభుదాస్ గారు చెప్పాలంటే ప్రభుదాస్ గారు నామం ఎక్కువైపోద్ది, ఆయనకి రాజకుమార్ నామం ఎక్కువైపోయింది. కాబట్టి సబ్జెక్టు వేస్ట్. ఎందుకంటే మనం కించపరచుకోవడానికి ఇది కాదు. మనం సబ్జెక్టు తెలిసిన మనుషులం కాబట్టి సబ్జెక్ట్ మీదే మన మైండ్ ఉండాలి తప్ప నేను క్రిటిసైజ్ చేసి నన్ను నువ్వు డిసప్పాయింట్ చేస్తే అది విరుద్ధం. అది దేవుడు పనిచేయడు, సాతాను యొక్క ఆత్మ మనకు పనిచేస్తుంది. సబ్జెక్ట్ మీదే మనం ఏది మాట్లాడు, నేను సబ్జెక్టే మాట్లాడు, బైబిల్ విషయం మాట్లాడు తప్ప నా సొంత. ఓకే, థ్యాంక్ యూ సార్. కాబట్టి నా సొంత అభిప్రాయం మీకు అక్కర్లేదు. కాబట్టి సహోదరులు గమనించాలి. ప్రభుదాస్ గారు, నేను మీకు 30 దాకా మీరు నాకు క్వశ్చన్ చేశారు, మంచిది. నేను క్వశ్చన్స్ తర్వాత రౌండ్లో వేస్తాను మీకు. కాబట్టి మీరు ఇచ్చిన దానికి అవి నాకు పెద్ద క్వశ్చన్స్గా కనపడలేదు. ఎందుకంటే దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసునే బైబిల్. కాబట్టి దేవుడు ఏసా కాదన్నదే మన సబ్జెక్టు. కాబట్టి మీరు అర్థం చేసుకుని ఇంకా మరి మంచి విషయాలు మీరు చెప్తారని నేను ఆశించిన. ఇంకా ఆయన దేవుడు ఎలా అయ్యాడో మీరు చెప్తే నేను వింటాను. దానికి సంబంధించింది కరెక్ట్ అనిపిస్తే లేఖనాలు నేను తప్పనిసరిగా మీరు చెప్పింది వింటాను. ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ రౌండ్లో చక్కగా విన్నందుకు మీ అందరికీ, సహోదరులకి నా యొక్క ధన్యవాదాలు.